వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం అరణి శ్రీనివాసులు గారు తిరుపతి ఎమ్మెల్యే గారి గురించి తెలుసుకుందాం. జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలలో క్రియాశీలక వ్యక్తిగా సలామణి అవుతున్నారు. తిరుపతి నగరానికి శాసనసభ్యులుగా బాధ్యత నిర్వహిస్తున్నారు. వారే తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనివాసులు అని చెప్పవచ్చును. అరణి శ్రీనివాసులు గారు తెలుగుదేశం పార్టీ కూటమిలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ కూటమి అభ్యర్థుల్లో జనసేన పార్టీకి 21 స్థానాలు ఇవ్వడం జరిగింది. 21 స్థానాలను గెలిపించుకున్న ఘనత పవన్ కళ్యాణ్కి దక్కిందని, దేశ చరిత్రలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఘనత మన పవన్ కళ్యాణ్కి దక్కుతుందని కూడా అరణి శ్రీనివాసులు గారు అంటున్నారు. దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్పై ఉన్న ప్రజలకు ఉన్న అభిమానము, మరొకటి పవన్ కళ్యాణ్ మాట ఇస్తే నెరవేరుస్తారనే ఒక నమ్మకం తప్ప మరొక కారణం కాదని చెప్పవచ్చును. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక రాజకీయాల్లో అవినీతిని మన సొంతం జరిగిందని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అంతా కూడా అభివృద్ధి సంక్షేమం వైపు నడుస్తున్నాయన్న సంగతి ప్రజలందరూ తెలిసే అక్షర సత్యమని కూడా శ్రీనివాసులు గారు అంటున్నారు. ప్రజల కోసం సేవ చేస్తే ప్రజలు వాటంతనే వస్తామని, అందుకనే అధికారం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్ల నుంచి కూడా పేద పొడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినారని, ఆ ప్రభావం నేడు రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికిందని కూడా చెప్పవచ్చును. ఒకనొక దశలో కూడా అతను ప్రజల వైపు ఉన్నారు తప్ప ఏనాడు కూడా వెనకం చేయలేదు. నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా కార్యక్రమాలను నిర్వహించడంలో వీరి కృషి అమోఘం అని చెప్పవచ్చు. అదే వీరిని 2024 ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయవేత్తగా చేయటం కాకుండా దేశ చరిత్రలోని నెంబర్ 1 రాజకీయ నాయకుడిగా చేసిన ఘనత మన పవన్ కళ్యాణ్ దగ్గర చెప్పవచ్చు. 2 ఎంపీ స్థానాలు పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలను, 21 ఎమ్మెల్యే స్థానాలు పోటీ చేస్తే 21 ఎంపీ స్థానాలను గెలుచుకున్న ఘనత మన జనసేన పార్టీదని శ్రీనివాసులు గారు అన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఆనాటి కూటమి పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ హామీలు అన్నింటిని కూడా అమలు పరచడానికి కూటమి సిద్ధంగా ఉందని కూడా శ్రీనివాస్ గారు అంటున్నారు. తిరుపతి ప్రజలకు కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగిందని, ఆ హామీలు అన్నింటిని అమలు చేయడం కృషి చేస్తున్నామని కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ దేశంలోనే రాజకీయాలను శాసించే స్థాయికి త్వరలో రాబోతున్న విషయాన్ని ప్రజలందరికీ తెలిసిన అక్షర సత్యమని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే అతను ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు గెలిపిందారంటే దానికి పవన్ కళ్యాణ్ అనే ప్రథమ భూమికని కూడా చెప్పవచ్చును. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కూటమి అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నారంటే దానికి కారణము దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్కి అపరిమితమైన అభిమానులు ఉన్నారని కూడా శ్రీనివాస్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ తన డిప్యూటీ సీఎంగా ఎంతగానో ప్రజలకు సేవ చేస్తున్నారని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన అందించడంలో పవన్ కళ్యాణ్ గారి కృషి ఎనలేని చెప్పవచ్చును. నిత్యం పేదల కోసం పరితపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే సంగతి గుర్తుంచుకోవాలని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల దిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో కలెక్టర్లకు, ఎస్పీలకు కూడా ఒక సూచించాలని, ప్రతి పేదవాడు మీ దగ్గరకు వస్తే అతని సమస్య విని అతనికి చేతనైనంత వరకు మంచి చేయాలని, అతని పైన మీరు ఏమైనా ఇబ్బంది గురి చేస్తే తాను స్పందిస్తానని, అవసరమైతే మీ పైన కేసులు పెట్టడానికి కూడా
ప్రజల తరపున వెనకాడనని కూడా కలెక్టర్ల ఎస్పీ సమావేశంలో కలెక్టర్ల ఎస్పీలకు సురకంటించారంటే అతను పేద ప్రజల కోసం పేదవాడి కోసం ఎంతగా కష్టపడుతున్నారో ఆ పగటినే మనకి అర్థం చూపుతుందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో కానీ రాజకీయ నాయకుడు అంటే సేవకుడు అనే భావాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అని శ్రీనివాసులు గారు అంటున్నారు. జనసేన పార్టీ అంటే ప్రజాసేన పార్టీ అని కూడా చెప్పవచ్చు. ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరిగిద్దో అక్కడ జనసేన సైనికులందరూ కూడా గద్ద వాళ్ళని వాళ్తారని కూడా అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు కాదని సేవకులు అనే విషయాన్ని ఎలాగైతే పవన్ కళ్యాణ్ మాకుసారి చెప్పారో ఆ విధంగా కూడా మేము పనిచేస్తున్నామని కూడా అంటున్నారు. సూపర్ 6 హామీల కోసం పవన్ కళ్యాణ్ ప్రతిపిస్తున్నారని, ఇప్పటికే 3 హామీలు కూడా నెరవేర్చడం జరిగిందని, రాబోయే రోజుల్లో ఆ మిగతా 3 అమలు చేసి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చడం జరుగుతుందన్నారు. దేశ చరిత్రలోనే డిప్యూటీ సీఎంగా ఉంటూ దేశవ్యాప్తంగా పేరు తీసుకున్న ఘనత పవన్ కళ్యాణ్కి దక్కిందని చెప్పి దానికి కారణం ఏంటంటే మాస్ లీడర్గా కూడా పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. అతనికి ఒక ప్రజల్లోనే కాకుండా రైతుల్లోనూ అర్జునుల్లోనూ గిరిజనుల్లోనూ ముస్లిం మైనారిటీల్లోనూ బడుగు బలహీన వర్గాల్లో కూడా అతనికి అభిమానులు ఉన్నారంటే దానికి ప్రధాన కారణము అతను మాటిస్తే నెరవేరుస్తారని, మరొకటి అతనికి అధికారం ఇస్తే అది ప్రజల కోసము ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెడతారని కూడా ప్రజలు నమ్ముకోవటం వల్లనే అతనికి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చు.